కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో మార్నింగ్ వాక్ చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బండి సంజయ్ 5 సంవత్సరాల్లో రైతుల్ని ఏనాడు పట్టించుకోలేదు. రైతులకి జరిగే నష్టానికి కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు దీక్ష చేయి. రైతుల పేరు మీద, కరువు పేరు మీద రాజకీయం చేయకండి. 6 గ్యారెంటీలు అమలు చేయలేదని 6 ఎమ్మెల్యేలు ఉండరని బండి సంజయ్ అనడం విడ్డూరంగా ఉంది. ఒక్కసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టచ్ చేసి చూడు. కరీంనగర్ ఎంపీ టికెట్ను తొందరగా కేంద్ర నాయకులు ప్రకటించాలి. కేంద్ర నాయకత్వానికి కట్టుబడి ఉంటాం. గెలిపించే పూర్తి బాధ్యత మాది అని అన్నారు. గౌరవ బండి సంజయ్ గారు దీక్ష డ్రామా చేసినాడు. 5 సంవత్సరాల నియోజకవర్గ ప్రజలకు రైతులు ఇబ్బందుల్లో ఉండి కళ్ళల్లో చనిపోయినాడు పట్టించుకొని ఆయనే ఇప్పుడు రైతుల మీద ముసలి కన్నీరు కారుస్తున్నాడు. మొన్నటిదాకా రాముని పేరు మీద, అక్షంతల పేరు మీద రాజకీయం చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేయలే, 6 ఎమ్మెల్యేలు కూడా ఉండాలని చెప్తా ఉన్నాడు. ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి. అదేవిధంగా ప్రభుత్వాలు కూర్చోడం మీకు అలవాటే, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ప్రభుత్వాన్ని కూర్చోలేరు. నేను ఒకటే మళ్ళీ కూడా కోరుతా ఉన్నా, బండి సంజయ్ గారు నిజంగా రైతుల మీద మీకు ప్రేమ ఉన్నట్టయితే మీరు విభజన హామీల అమలుకు సంబంధించిన విషయంలో పట్టించుకోనట్టే ఈ రైతుల విషయం కూడా పట్టించుకోకుండా ఉండకండి. మేము మీతో పాటుగా డెలిగేషన్గా రావడానికి సిద్ధంగా ఉన్నా. కరీంనగర్ మంత్రిగా నిన్ను ఒక పార్లమెంట్ సభ్యునిగా కోరుతా ఉన్నా. ఈరోజు కేంద్రంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి రైతులకు జరిగిన నష్టానికి నిధులు కేటాయించే విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రం కూడా ఫెడరల్ సిస్టంలో మీ యొక్క సహకారము, ఇది ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు అనేక రకాలుగా ఆర్థిక సహకారం అందించే పద్ధతి ఉంది. ఇక్కడ కూడా అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి రైతాంగ నష్టానికి, ఎండిపోయినటువంటి పంట పొలాలు కావచ్చు, ఇతర ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతులకు ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి సహకారం అందించే విషయంలో వస్తావా రావా అది చెప్పక 6 ఎమ్మెల్యేలు ఉంటారు, 6 గ్యారంటీలు, రైతు కళాల దగ్గర దీక్ష చేసిన డ్రామా చేసేటువంటి పాటలు బంద్ ఎలక్షన్ల కొరకు మొన్నటిదాకా చెప్తే రాముడి పేరు, అక్షంతల పేరు మీద అడిగినారు. ఇవాళ ఇది కేసీఆర్ గారు కూడా పాపం పంట పొలాలను తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు నిజంగానే ఎవరు ఏం చేయాలో మీకు తెలుసు. మీరు కూడా వడగల్ల వాన పడ్డన్నాడు, ఇతరత్ర ప్రకృతి వైపరీత్యం జరిగినాడు, ₹1 కూడా ఎవరికి ఇవ్వలే. మేము రైతాంగానికి తప్పకుండా సహకారం అందించాలనే ఉద్దేశం మాకు ఉంది. రండి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల పేరు రాజకీయం, కరువు పేరు రాజకీయం వద్దు. కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు, ఇది ప్రకృతి. నేను టీఆర్ఎస్ తెచ్చిన కరువు అని కూడా అంటలేను. ఎందుకంటే పోయిన సీజన్లో వర్షాలు పడాల్సిన పల్లె. కాంగ్రెస్ అధికారం వచ్చినాక వర్షాకాలం సీజన్ రాలే. అది తెలిసి కూడా కరువు కాంగ్రెస్ తెచ్చిందంటే అది అజ్ఞానంతో సమానం. కాబట్టి తప్పకుండా కరువును ఎదుర్కోవడానికి ఏం చేద్దామో, కేంద్రం దగ్గరకు ఏ విధంగా నిధులు చేద్దామో ప్రతిపక్ష పార్టీగా సహకరించమని ఈ సందర్భంగా కోరుతాం.